నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఇటీవల బ్రాహ్మణులను ఉద్దేశించి వాళ్ళ హావభావాలను, డ్రెస్సింగ్ను కించపరుస్తూ రాసి పాడిన పాట సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుందో, విమర్శలు వెల్లువెత్తుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అసలు సారయ్య గారు ఎందుకు ఈ పాట రాయాల్సి వచ్చింది? వాళ్ళని కించపరుస్తూ, వాళ్ళ బాడీ డిస్క్రిమినేషన్ చేస్తూ ఎందుకు రాశారు? ఆయన మాటల్లోనే ఉందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారత నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షులు జీడి సారయ్య గారు. నమస్తే అండి సారయ్య గారు. నమస్తే అమ్మా. సారయ్య గారు, మనది భారతదేశం, సర్వమత సమ్మేళనం. వివిధ రకాల మతాల వారు ఉన్నారు, వివిధ రకాల కులాల వారు ఉన్నారు. భారతదేశం యొక్క బ్యూటీ ఏంటి అంటే సర్వ మతాలను ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళుతూ ఉంటాం. భారతదేశంలో పుట్టారు, అది కూడా ఒక తెలుగువారు అయ్యుండి ఒక సామాజిక వర్గాన్ని, వాళ్ళు వేసుకునే బట్టలను, వాళ్ళ బాడీని డిస్క్రిమినేట్ చేస్తూ ఎందుకు రాశారు? ఎందుకు రాయాల్సి వచ్చింది? అంత కోపం, అంత గ్రడ్జ్ ఎందుకు మీకు? వాస్తవానికి నేను మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఒక సంస్థలో పనిచేస్తున్నాను. దాదాపుగా ఒక 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఈ సంస్థలో. ప్రతి మూఢనమ్మకం లేదా సాంఘిక దురాచారాలు ఇవన్నీ కూడా మతం నుంచి వచ్చినాయి. మతాలు ఏమైనా కావచ్చు, వివిధ మతాల నుంచి, ఆ మత గ్రంథాల నుంచి ఈ సామాజిక వివక్ష, కులము, వర్ణము, సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు వచ్చాయి. కనుక మేము హేతుబద్ధంగా, శాస్త్రీయంగా ఆలోచించే వాళ్ళం కనుక మూఢనమ్మకాలకి, సాంఘిక దురాచారాలకి మూలమైనటువంటి మతాలను విమర్శిస్తాం, దేవుళ్ళను విమర్శిస్తుంటాం. ఆ మతాలకు మత పెద్దలుగా ఈ మూఢనమ్మకాలని ప్రజల్లో ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని, వాళ్ళ విధానాలని ఎండకడుతుంటాం కాముడుగా, సాధారణంగా. మేము దాన్ని బేస్ చేసుకునే పాటలు రాస్తూ ఉంటాం. కళాకారులు గంటల తరబడి మాట్లాడడం కంటే ఒక పాట ద్వారా ఇంకా బాగా అర్థం చేయించగలం. ఈరోజు మీరు తెలుగు రాష్ట్రాలంటే చెప్తున్నాను, మనం వాస్తవానికి తెలంగాణలో ఒక చారిత్రక నేపథ్యం ఉంది. కళలకు నిలయం తెలంగాణ. ప్రతి చదువు రానటువంటి వాళ్ళు కూడా మొన్నటిదాకా గౌరవనీయులు అందశ్రీ గారు కూడా, చనిపోయిన అందశ్రీ అన్న కూడా చదువేం రాదు ఆయనకి, చక్కటి పాటలు అల్లి పాడారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడంటూ చక్కటి, ఇంకా చాలా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్రలు పోషించారు. గద్దర్ కానీ, గోరేటి కానీ అందరూ కూడా రాసినట్టుగానే ఆ వారసత్వంగానే మాకు కూడా ఈ కళల పట్ల ఆసక్తి ఇవన్నీ వచ్చాయి. అయితే మూఢనమ్మకాల నిర్మూలనలో భాగంగా మేము పాటలు పాడడం అనేది సాధారణంగా జరుగుతుంటది, రాయడం అనేది జరుగుతుంటది. కళాకారులు ఏం చేస్తున్నారంటే, పాటలు పాడే వాళ్ళు, రాసే వాళ్ళు ఏం చేస్తుంటారంటే చమత్కారంగా ఉండేటట్టుగా, ప్రజల్ని ఆకర్షించే విధంగా ఉండడం కోసం కొంచెం కామెడీని జోడిస్తూ రకరకాలుగా పాడుతుంటాం, ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసం. అందులో భాగంగానే బ్రాహ్మణులు వాళ్ళ విధానాలని, వాళ్ళు ఎట్లా వాళ్ళ వేషధారణ ఎట్లుంటది, వాళ్ళ మాటలు ఎట్లుంటాయి, వాళ్ళు ఎలాంటి మూఢనమ్మకాలని, సూపర్ స్టిషియస్ ని ఎట్లా పీపుల్లో, ప్రజల్లో నమ్మిస్తారో కూడా నేను ఆ పాటలో పొందుపరిచాం, ఆ కళాకారులుగా ఆ పాటలో పొందుపరిచాం. అయితే దాన్ని వాళ్ళు తప్పుపడుతూ వైరల్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పాట పదే పదే వినిపిస్తుంది, వింటూనే ఉన్నారు అందరూ. ఒక్కసారి మీరు పాడిన పాట మీ నోటి ద్వారానే విందామా? పాడతారా? ఒకసారి పాడగలరా? ఓకే. ఇప్పుడు మీరు మతాలకి సంబంధించి, సామాజిక వర్గాలకి సంబంధించి, ఓకే, సమాజంలో ఏదైతే కొన్ని ఇలా జరగద్దు అని భావిస్తున్నారో అవి జరుగుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించి మీరు పోరాడడమో లేకపోతే మీ వాయిస్ వినిపించడమో తప్పు కాదు. కానీ వ్యక్తులను కించపరుస్తూ, పందికొక్కులు అంటూ సంబోధిస్తూ, ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలలో కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఒకవేళ అది మీకు నచ్చకపోతే ఎందుకు పాటించకూడదు? ఆ పాటించడం వల్ల జరిగే అనర్థాలు ఏంటి సమాజానికి? మీ వాయిస్లో వినిపించాలి, కానీ కించపరుస్తూ మాట్లాడడం ఏంటి? ఇప్పుడు మీరున్నారు, మీరు వేసుకునే బట్టలు, మీరు పెట్టుకునే కళ్ళద్దాలు, మీరు పెంచుకునే గడ్డం, దీన్ని డిస్క్రిమినేట్ చేస్తూ ఒక వ్యక్తి వచ్చి మీ గురించి
పందికొక్కులని మీరు అన్నారు. ఇంకొక పరుష పదజాలంతో మీ గురించి మాట్లాడితే మీకు ఓకేనా? అయితే నేను చేసిన తప్పులు కానీ లేదా సామాజికంగా నేను నేరస్తుడిగా ఉండి నేను ఏదైనా ఇబ్బందులకు గురి చేసినప్పుడు నా మీద తప్పకుండా పాటలు రాయాలి, తప్పకుండా విమర్శించాలి. నేను దాంట్లో చెప్పింది ఒకటే, అంగి తొడగా వెందుకయ్యో. నేనేం చెప్పానంటే, ఇప్పటికి కూడా బ్రాహ్మణులు మీరు చూడండి, సిటీలలో కూడా స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, పేరెంట్స్ అందరు ఉంటారు, జనాలు ఉంటారు, చిన్న పెద్ద అందరు ఉంటారు. వాళ్ళ మధ్యలో ఈయన చొక్క లేకుండా తిరుగుతుంటారు, ఒక జెండా వేసుకొని. బైకుల మీద బండ్ల మీద కూడా తిరుగుతుంటారు. మరి చొక్కా లేకుండా ఉండడం అనేది అనాగరికమైనటువంటిది. ఇది నాగరిక సమాజం. ఒకనాడు బట్టలు లేవు, పేద ప్రజలకు బట్టలు లేవు, కూలీనాలి చేసుకున్న వాళ్ళకి బట్టలు లేవు, లేకుండా జీవిస్తూ బతుకులు ఎలా తీస్తున్నారు వాళ్ళు. కుల వ్యవస్థలో భాగంగానే అది జరిగింది. కాబట్టి నేను దాంట్లో ఏమన్నానంటే, అంగి దొడగ వెందుకయ్య ఓ బపనయ్యో, నువ్వు జందం ఎందు కుదలవయ్య ఓ బపనయ్యో. అంగి దొడగ వెందుకయ్య ఓ బపనయ్యో, నువ్వు జందం ఎందు కుదలవయ్య ఓ బపనయ్యో. పచ్చి కొబ్బరి పాలు దాగిపోయి నిగనిగలాడుతుంటే వానంత కడుపుతోటి బరి బస్తల బయటికి వస్తావు. ఊరంతా నొరి నిండా అయ్యగారని మొక్కుతుంటే ఆశీర్వాదం కూడా కని ఆడిస్తావు తలగాని. చేతులెత్తి నమస్తంటే ఓ బపనయ్యో, నీ తాత ముళ్ళ ఎంబోతది ఓ బపనయ్యో. మనం చేతులెత్తి నమస్తే పెట్టినా తలకాయ ఇస్తుంటాడే తప్ప ఆయన ప్రతి నమస్కారం కూడా చేయడు. అంటే మేము దేవుళ్ళలో సమానం, మేము దేవుళ్ళ ప్రతిరూపాలు, మేము భూసురులమని చెప్పుకునే విర్రవీగేటువంటి వాళ్ళ తత్వము, అది మేము ఖచ్చితంగానే విమర్శిస్తూ రాస్తామండి. కవులుగా రాస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు అదృశ్య సినిమా ఉన్నది. అదృశ్య సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు, రామారావు ఉంటాడు, రామారావు జూనియర్ ఉంటాడు. ఓ సందర్భంలో రామారావు అంటాడు వాళ్ళ బామ్మతో, బామ్మ ఆమె చంద్రకళని ఇష్టపడుతున్నాడు మా గురువు అని చెప్తాడు. చంద్రకళని ఇష్టపడుతున్నాడా, వాడు బొందా, వాడు బోనకడుపు అని అంటారు. అనగానే వెంటనే అక్కడికే కొంత బ్రాహ్మణ సమూహంతో వచ్చినటువంటి బ్రహ్మానందం ఆశ్చర్యపోయి, ఏంటమ్మా నా పొట్ట గురించి మాట్లాడుతున్నారు, నేను ఏం పని చేస్తున్నాను, కూర్చొని పని చేసేటువంటి పౌరిత్యం కదా, ఆయనతో పిరికడు పొట్టుండదా, నా వెనుక ఉన్న వీళ్ళందరికీ కూడా 6 ప్యాకులు ఉన్నాయా, వీడికి పొట్టరాదన్ను గ్యారంటీ ఇస్తావా అని అన్నారు. అదర్స్ అనేటువంటి, అంటే సినిమాలలో కామెడీగా మాట్లాడడం కళారూపాలలో ఒక భాగం అది. నేను వాళ్ళని వ్యక్తులుగా ఎవరిని కించపరచడానికి, నేను వ్యక్తిగతంగా కూడా నేను లేను. ఒక వ్యవస్థ మారాలి, ఈ వ్యవస్థలో అందరూ మారాలి, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని తప్ప, చట్టానికి లోబడి పనిచేసేటువంటి వాడిని, జీవించేవాడిని తప్ప నేను ఎవరిని దూషించడం కానీ అలాంటివి చేయలేదు. అది రాసేటువంటి క్రమంలో కళాకారులుగా అలాంటి రాయడం అనేది జరిగింది, అంతే తప్ప. ఇప్పుడు మీరు చొక్కా గురించి సంబోధించారు, ఓకే. చాలా సిటీస్లో ఆయా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, ఎందుకు మీరు ఒక రైతును చూశారు, పొలంలో పనిచేసే రైతు షర్ట్ వేసుకుంటారా? ఒక కుమ్మరు ఉంటారు, తన వృత్తి చేసేటప్పుడు, కుండలు చేసేటప్పుడు తను షర్ట్ వేసుకుంటారా? మన జీవనం అయిపోయిన తర్వాత మనం కాటికి పోయినప్పుడు అక్కడున్న కాటి కాపరి చొక్కా వేసుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? ఇంకొక విషయం చెప్పాలి మీకు, బాగా చెప్తున్నారు కానీ ఎలా మాట్లాడతారు మీరు? ఆయా కులవృత్తుల వాళ్ళు ఆయా సందర్భాలలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఉండాల్సిందే. అది కాదు మేడం, మీరు ప్రశ్న వేస్తే నన్ను సమాధానం చెప్పనియాలి. ఒక రైతు తను పొద్దున దాకా చెమట వచ్చి పనిచేయటం వల్ల, చెమట వల్ల చెట్టు పాడైపోతుంది, విడిచి పక్కకు పెట్టుకుంటాడు. ఆయన ఇడిచి పక్కకు పెట్టుకుంటాడు చెమట వల్ల, మళ్ళీ నీళ్లు పోసేసుకుని మళ్ళీ చొక్కా దొరుకుని వెళ్తాడు. కుమ్మరోళ్ళు అన్న కూడా ఒక్కోసారి ఇల్లు కుండలు చేసి అన్న కూడా చొక్కా ఉండకపోవచ్చు, లేక కాదు, ఎవరు వేసుకోవద్దని ఉండదు. వీళ్ళకు ఉన్నా వేసుకోవట్లేదని నేను అడుగుతున్నా. బ్రాహ్మణులు ఉన్నా వేసుకోకుండా తిరుగుతున్నారని చెప్తున్నా. నేను అదే చెప్తున్నా. రైతు పొలంలో ఉన్నప్పుడు, కుమ్మరి తన కమ్మరి పని చేసేటప్పుడు, కాటి కాపరి శ్మశానం దగ్గర ఉన్నప్పుడు మాత్రమే చొక్కా వేసుకోరు. కుటుంబంతో బయటకు వెళ్తున్నప్పుడు చొక్కా ఉండదా వాళ్ళకి? అంటే మీరు అది తీసారు కాబట్టి నేను తీయాల్సి వస్తుంది. ఏ బ్రాహ్మణు చొక్కా వేసుకోవడం మీరు చూడలేదా? ఆఫీసులో పనిచేసే వాళ్ళు షర్ట్ లేకుండానే ఆఫీస్కి వెళ్తారని అనుకుంటున్నారా? డిబేట్ లో వచ్చిన వాళ్ళు కూడా వేసుకోలేదు, వేసుకోకుండానే. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, సొసైటీలో
ప్రజల్లో వాళ్ళకంటూ ఒక గుర్తింపు కోసం మాత్రమే అలాంటివి చేస్తుంటారు. వాళ్ళు జెండం వేసుకోవడం ఏముంటది జెండంలో? చందం ఏంటమ్మా, గాయత్రి అంటారు, 4 3 లేదా 6 పూసలు ఏదో వేసుకుంటారు. గాయత్రి అంటే మీకంటే మేము భిన్నమైన వాళ్ళం, మేము రెండోసారి జన్మ ఎత్తిన వాళ్ళం. పుట్టినప్పుడు శూద్రులే, తర్వాత గాయత్రి ధరించినప్పుడు మేము రెండోసారి జన్మ ఎత్తుతాము, కాబట్టి మీకంటే మేము గొప్ప అని చెప్పడం కోసం వాళ్ళు ఈ తదంగాలంతా చేస్తారు. వీళ్ళే కాదు, మత బోధకులందరూ కూడా వాళ్ళ వేషధారణ చూస్తే ఈయన హిందూ, ఈయన ముస్లిం, ఈయన క్రైస్తవుని మనం చెప్పొచ్చు. ముళ్ళ గడ్డం పెంచుకుంటాడు, క్రైస్తవుడు తెల్ల కోట వేసుకుని శిలువ వేస్తూ ఉంటాడు. అందుకనే వేమన మతపు వేషధారులు మహిమీద 10,000 3 జనుల గల్ప మూగుతుండ్రు కొంగలు గుమిగూడి కొరకవా బోధులు అంటాడు ఆయన. కాబట్టి ప్రజల్లో భిన్నంగా కనిపించడం కోసం, వాళ్ళ సామాజిక గౌరవం కోసం మాత్రమే వాళ్ళు ధరిస్తున్నారు తప్ప దానికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ కానీ అవి కానీ లేదు. ఓకే, వాళ్ళకు ఒక అధికారం లేదు అను మీకు నచ్చిన పదాలు ఉపయోగిస్తూ మీకు నచ్చినట్టుగా ఆ పాటలు రాసేసి పాడేసి ఎవరిచ్చారు? చెప్తున్నానంటే వాళ్ళు గౌరవమ్మా, వాళ్ళు పౌరోహిత్యం చేస్తున్నారు. ఓకే, నువ్వు చొక్కా నువ్వు ఎక్కడైతే పౌరోహిత్యం చేస్తావు అక్కడ పోయి ఇప్పుకో, నాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు రోడ్ల మీద తిరిగినప్పుడు నేను అదే మేము ప్రశ్నించింది అదే. నువ్వు అంగెందుకు తొడుగుతలేవు? మేము అంగి తొడుక్కుంటే జనాలు, అది వాళ్ళ ఇష్టం, నాగరిక సమాజం కదా, అది వాళ్ళ ఇష్టం. అందుకనే వాళ్ళ ఇష్టం అంటే అది వాళ్ళ ఇష్టం. అదే నేను మళ్ళీ అదే చెప్తున్నాను. రైతు పొలంలో ఉన్నప్పుడు చొక్కా వేసుకోరు, తన కంఫర్ట్ అది. వివిధ కులాలకి చెందిన వారు వివిధ సందర్భాలలో షర్ట్లు వేసుకోరు. అది కాదమ్మా, అక్కడ మేడం గారు, అక్కడ రైతు పనిచేయటం వల్ల చెమట పట్టేసి శరీరానికి ఇబ్బంది అవుతుంది కనుక ఆయన పక్కువ పెట్టి చేస్తాడు పని. ఆయన ఉత్పత్తిలో భాగస్వాముడు అవుతున్నాడు, ఆయన పండించి దేశానికి తిండి పెడుతున్నాడు, కుమ్మరులను కుండలు చేసి ఇస్తున్నాడు. మరి ఈయనేం చేస్తున్నాడు? ఈయన శ్రమ ఏందో చెప్పండి. ఈయన ఉత్పత్తిలో ఈయన భాగస్వామ్యం, బ్రాహ్మణుల భాగస్వామ్యం చెప్పండి నాకు. ఈ దేశంలో కష్టపడినటువంటి వాడికి తినడానికి హక్కు లేదు కదా? ఎలాంటి శ్రమ చేయకుండా ప్రజల్లో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలని మూల దళంగా మార్చుకొని తింటున్నటువంటి వాళ్ళని వీళ్ళకి హక్కు ఉందా? ఇప్పుడు వీళ్ళు పరమాన్నాలు తింటారండి. రైతు ఇప్పటికి కూడా కష్టపడేటువంటి కూలీలకి గంజన్నం దొరకదు. ఇప్పటికి కూడా 1 రూపాయి కిలో బియ్యంతో కడుపులు నింపుకుంటున్నారు. వీళ్ళు ఏ శ్రమ లేకుండా పరమాన్నాలు ఎట్లా తినగలుగుతున్నారు? ఎట్లా జుర్రుతున్నారు వీళ్ళు? నెయ్యి, గియ్యి, పాలు, పెరుగు అన్ని ఎట్లా తినగలుగుతున్నారు? ఉత్పత్తిలో వీళ్ళ భాగస్వామ్యం ఏంది? వీళ్ళ కష్టజీవులా వీళ్ళు? ఏం చేస్తున్నారు? ప్రజల్లో మూఢనమ్మకాలని, అశాస్త్రీయ భావాల్ని పెంపొందించి ప్రజల్ని భయాందోళనకు గురి చేయడం తప్ప ఏం చేస్తున్నారు వీళ్ళు? సారయ్య గారు, మీ ఉద్దేశంలో ప్రతి బ్రాహ్మణుడి ఇంటిలో పాలు, నెయ్యి లేకపోతే వాళ్ళు తినడానికి సమృద్ధిగా ఉంది అని అనుకుంటున్నారు. చాలా మంది తినడానికి తిండి లేక, ఒక్క పూట భోజనం చేయడానికి కూడా తినే పరిస్థితి లేని బ్రాహ్మిన్స్ మన సొసైటీలో, మన సమాజంలో చాలా మంది ఉన్నారని తెలుసా? దానికి కూడా ఈ బ్రాహ్మణులే కారణం అమ్మా. దానికి కూడా తెలుసా మీకు? అంటే నాకు తెలుసు, కానీ ఈ సమాజంలో అసమానతలకు ఎట్లయితే ఒక వ్యవస్థ, ఒక దోపిడీ వ్యవస్థ ఎట్లయితే కారణమో, ఒక బ్రాహ్మణి అసమానత ఎట్లా కారణం అవుతుందో, దాంట్లో ఉన్న పేదవాళ్ళకు కూడా ఆ వ్యవస్థే కారణం. బ్రాహ్మణులు చాలా దేవాలయాలను గుర్తపెట్టుగా పేద బ్రాహ్మణులంతా తీసుకొని దాంట్లో ఉద్యోగస్తులుగా వీళ్ళే చేర్పించుకొని నెలసరి కూలీలు ఇచ్చి వాళ్ళు దోసుక తింటుండ్రు. వీళ్ళు ఫస్ట్ చూడమన్నది. వైదిక బ్రాహ్మణులు, వేద బ్రాహ్మణులు, పురోహిత బ్రాహ్మణులు అని చాలా మంది బ్రాహ్మణులు ఉంటారు. శాఖోపశాఖలుగా మేము పెద్దోళ్ళం అంటే మేము పెద్దోళ్ళం అనుకుంటారు. పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని కూడా వీళ్ళే కబ్జా చేసి పెట్టుకొని వాళ్ళ వారసులుగానే వాళ్ళని నిలబెట్టుకొని మిగతా వాళ్ళందరికీ కూడా పేదరికానికి వీళ్ళు కారణం అవుతున్నారు. వాళ్ళని ఆదరించమనండి, పేదరికమే ఉండదు. ఎక్కడ తిరుపతి ఏడుకొండల పైన ఉన్నటువంటి ఓ ప్రధాన అర్చకుడి ఇంట్లో బంగారం టన్నుల కొద్ది దొరికింది. ఎక్కడదండి? వాళ్ళు ఎక్కడ కష్టపడ్డారు? ఎక్కడ చెమట వచ్చారు? కష్టపడ్డవాడు, చెమట వచ్చేవాడు బంగారం, వెండి సంపాదించగలడా? సరే గారు, అదే అంటున్నా. ప్రతి సామాజిక వర్గంలోనూ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, దిగువ చాలా కింద స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి దగ్గర కష్టం ఉంది, నష్టం ఉంది, సుఖం ఉంది, సంతోషం కూడా ఉంది. మీరు వాళ్ళని మాత్రమే టార్గెట్ ఎందుకు చేశారు? దీని మీదనే మీరు ఎక్కువ చర్చ చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే, నా అభిప్రాయం ఏంటంటే, పేదరిక బ్రాహ్మణులు, పేదలుగా ఉన్న బ్రాహ్మణులకు కూడా బ్రాహ్మణులే కారణం, బ్రాహ్మణిజమే కారణం. మానవత్వం ఉండదు బ్రాహ్మణులలో.
సాటి మనిషిని ప్రేమించే గౌరవించేటువంటి తత్వం కనుక ఉంటే ఈ దేశం చాలా గొప్పగా ఎదిగేది. కాబట్టి సాటి మనిషిలో కులాన్ని వెతుక్కొని, సాటి మనిషిలో వాని ఎవడైనా ఇప్పుడు గుళ్ళని కేంద్రంగా చేసుకుని ఒక దోపిడీ కేంద్రాలుగా గుళ్ళు ఉన్నాయండి. ఈ రోజు భక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే నిలువెల్ల దోసుకొని పంపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి పూట గుండు కొరిగించుకున్నట్టుగా అక్కడ డబ్బులు కూడా కాల్ చేసుకుని వచ్చేస్తుంటారు. కాబట్టి తిరుపతికి పోయినా ఏ టెంపుల్కి పోయినా అక్కడ ఒక పెద్ద గల్లకు ఒక ఉండి ఉంటది. ఆ ఉండిలో భక్తులు డబ్బులు వేయించుకుంటారు. తలకాయలు కొరిగించుకోవడానికి, గడ్డాలు గీకించుకోవడానికి రకరకాలుగా చిట్టీలు పెట్టి డబ్బులు వసూలు చేసి దోసుకుంటున్నారు కదా. అందుకనే మహాకవి శ్రీశ్రీ దేవుడు దోపిడీ రూపాయికి బొమ్మ బురుసు లాంటి అంటారు. కాబట్టి అయితే దేవుడు ఎక్కడున్నా దోపిడీ అక్కడే ఉంటది, అణచివేతన అక్కడే ఉంటది, పీడన కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఇప్పటిదాకా భారత రాజ్యాంగం గురించి చెప్పారు కనుక ఒక మాట చెప్తున్నాను. భారతదేశం సెక్యులర్ కంట్రీ, మత ప్రమేయం లేనటువంటి దేశం. మీరు చెప్పినట్టు ఏ మతాలు వాళ్ళ సాంప్రదాయాలు వారు పాటించవచ్చు, మీరు పాటించొద్దని నేనేం చెప్పడం లేదు. కానీ ఇంకొకరిని దూషించే పరిస్థితి ఉండకూడదు. మొన్న అయ్యప్ప మాలలు వేసుకున్నటువంటి వాళ్ళు పోయినరు, టెంపుల్ పోయినరు. వాళ్ళు పోతే మీరు దళితులయ్యా, మీరు రావద్దు, మీరు అంటరాని వాళ్ళని నెట్టి వేశారు వాళ్ళు. ఇది ఒక్క సంఘటన కాదు, కొల్లలుగా వస్తుంటాయి. గ్రామ బహిష్కరణ చేస్తుంటారు. కాబట్టి మనిషి గౌరవించేటువంటి సమాజం కావాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాదు భక్తులుగా, దేవుణ్ణి నమ్మకాలు ఉన్న వాళ్ళుగా వీళ్ళు గర్భగుడిలోకి పోయి వాళ్ళు ఏదైతే దేవుణ్ణి నమ్ముతున్నారో ఆ మొక్కులు తీర్చుకునే రైటు, హక్కు వాడికి ఉండాలని కోరుతున్నాను. నేను చెప్పిందే కాదు, ఇది తంతై పెరియార్ చెప్పినటువంటి మాట. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మేము ఈ దేశంలో హిందువులుగానే ఉన్నాము కాబట్టి మాకు కాలాలయం దేవాలయంలోకి మాకు ప్రవేశం కావాలన్నాడు ఆయన. మీరు రావద్దని అన్నారు వాళ్ళు. మేము కూడా రాముడి రథాన్ని మేము గుంజుతామన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. 6 నెలలు ఆయన ధర్నా చేశాడు, నిరసన ప్రదర్శించాడు. ఆ క్రమంలో జరిగిన తొక్కిసలాట్లో ఒక దళిత పీపుల్ చనిపోయారు. లాస్ట్ కి ఆయన విసికి వేసారిపోయి దీంట్లో కులం ఉంది, కులాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, ఒక మనిషిని గౌరవించలేని, ప్రేమించలేని సమాజం బ్రాహ్మణ సమాజం. దీంట్లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మనం ఎదగలేము. కాబట్టి అణచివేత, పీడన కంటే మతం మారడమే బెటర్ అనుకొని ఆయన బౌద్ధాన్ని తీసుకున్నాడు. బౌద్ధం ఏం చెప్తుంది? అందరికి కూడా మనుషులంతా ఒకటే, అందరూ సమానులే, కులము మతము అటువంటి ఏమీ అక్కర్లేదు, సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంగాను తెలుసుకోవాలి, అందరిని ప్రేమించాలి అనే బౌద్ధం వైపు ఆయన వెళ్ళిపోయాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే 3 మేధావులలో కార్ల్ మార్క్స్, జోసెఫ్ మాజ్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ప్రపంచ మేధావులుగా ఉన్నారు. అలాంటి ఒక మేధావిని కులం పేరుతో ఆయన పడ్డ బాధలు, ఆయన పడ్డ కష్టాలు, ఆయన జీవిత చరిత్ర అంతా చదువుతుంటే కన్నీళ్ళు లాగు మనకి. ఒక మేధావి ఆ స్థాయిలో ఆయన బాధలు పడ్డాడు, ఈ దేశ హితం కోరాడు, ఈ దేశం ఇట్లా ఉండాలి అని చెప్పేసి అన్ని ప్రపంచ చరిత్రలను చదివి ఈ దేశం ఇట్లా ఉండాలి, ఈ దేశంలో సమానత్వం, సోదరభావం కావాలి, ఈ దేశం ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా వెనకబడి ఉంది, అందరూ సామాజిక చైతన్యమే ఆర్థిక ప్రగతికి మూలమవుతుంది అని చెప్పేసి ఆయన చేసినటువంటి శ్రమ మామూలు కాదు. హిందూ కోడ్ బిల్లు లాంటిది ప్రవేశపెట్టి పురుషులు ఎంత మంది ఉన్నారు, స్త్రీలు కూడా అంతే మంది ఉన్నారు కనుక ఆ స్త్రీలకు కూడా సమాన హక్కులు కావాలి, అప్పుడే ఈ సమాజం ప్రగతి బాటలో ముందుకు పోతుంది, భారతదేశం సుసంపన్న దేశంగా మారుతుంది అని చెప్తే ఆర్య మనువాద బ్రాహ్మణులు దాన్ని వ్యతిరేకించారు. లాస్ట్ కు ఆ హిందూ కోడ్ బిల్లు వీగిపోయే విధంగా చేశారు. ఒక నెహ్రూ తప్ప ఎవరు దాన్ని బలపరచలేదు. లాస్ట్ కి ఆయన మనస్తాపకు గురైపోయి ఆయన దానికి రాజీనామా చేశారు. కాబట్టి ఈ సమాజం సంపూర్ణ ప్రగతిని సాధించాలంటే కులము, మతము, మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావాలు లేనటువంటి మానవతావాదులుగా సమాజం ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే ఒక వివక్ష ఉందో అది ఓన్లీ మీరు సంబోధించిన బ్రాహ్మణ కులంలో మాత్రమే ఉందా? వేరే ఏ సామాజిక వర్గంలోనూ ఈ వివక్షతలు మీరు చూడట్లేదా? అయితే మూలమదమ్మా. ఇప్పుడు ఇంతకు ముందు ఒక లైవ్ లో ఒక మిత్రుడు ఏం చెప్పాడంటే, ఒకనాడు ఉన్నాయన్నా, ఈ రోజు లేవు కదా, ఎందుకు మీరు మాట్లాడుతున్నాను. అయితే నేనేమంటున్నానంటే, ఒకసారి ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయం, ఒక సిస్టమ్, ఒక సోషల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయితే అంటే ఉన్నటువంటి దాన్ని ఒక సిస్టమ్ ఈజీగా బ్రేక్ చేయలేము, అంత ఈజీగా తొలగించలేము దాన్ని. అది
ఈ రోజు లేకపోవచ్చు, కానీ ప్రజల ఆలోచనలో వాళ్ళ ఆచరణ సాంప్రదాయాలలో అది నిత్యం ప్రమోట్ అవుతూనే ఉంటది. వారసత్వంగా ఒకరిని ఇంకొకరికి సంక్రమిస్తూనే ఉంటుంది. మనం మధ్యలో ఉన్నటువంటి భావజాలం నేటికి ఆధునిక సమాజంలో ఉన్నది అంటే కారణం ఏంటంటే ఇది వారసత్వంగా ఒకరిని ఇంకొకరికి సంక్రమిస్తుంది. వివక్ష అంటే ఒక కులానికి మరో కులానికి వివక్షత ఉంది. అందుకనే కుల వ్యవస్థలో అందరూ బానిసలు అంటాడు పెరియార్ ఇవి రామస్వామి. అందరూ బానిసలే. ఒక కులం కంటే ఒక కులం ఎక్కువ గాని, ఒక కులం కంటే ఒక కులం తక్కువ గాని ఉంటుంది తప్ప ఇది గొప్ప కులం అని చెప్పలేదు. గుర్రం జాషువా కూడా ఏం చెప్తాడంటే కనపడలేదు సత్కులము కన్నా మహాకులము భారతంబునని అంటాడు ఆయన. ఇది గొప్ప కులం అనేది చెప్పలేము. కాబట్టి కుల వ్యవస్థ ఒక అంటరాని వ్యవస్థ. ఈ కులంను నిర్మూలించబడినప్పుడు మాత్రమే ఈ కులాలలో ఉన్నటువంటి ప్రజలంతా ఏకమవుతారంటాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే చాలా మంది ఏం చెప్తాడు, వృత్తులను బట్టి కులాలు వచ్చాయి అని చెప్తుంటారు. కాదు, ఆయన ఇది శ్రమ విభజన కాదు, శ్రామికులను పనిలో పట్టి రాలేదు, కులం రాలేదు, ఇది శ్రామికుల విభజన అని చెప్తాడు. కష్టజీవులను కలిసికట్టుగా ఉంటే దోపిడి వర్గాలు వీళ్ళని దోపిడీ చేయడానికి వీలు కాదు కనుక ప్రజల్ని విడదీయాలనే ఉద్దేశంతో కుల వ్యవస్థను నిర్మించారు. కాబట్టి కుల వ్యవస్థ శ్రామికుల విభజన అని చెప్తాడు ఆయన. కాబట్టి ఇప్పటికి కూడా మేమేం చెప్తున్నాం అంటే అదే కాదమ్మా, ఇప్పుడు ఇంతకు ముందు గుళ్ళోకి రానికపోవడమే కాదు, ఈ దేశంలో ఒక సామాన్యుడి నుంచి మొదలుకుంటే అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రధాన పౌరులు కూడా కులం పేరుతో అవమానించబడుతున్నారు. నేటికి కూడా వాళ్ళు ఈరోజు ఈ దేశ ప్రధాన పౌరులైనటువంటి రామనాథ్ కోవింద్ ఆయన పాపం భార్య పిల్లలతో పాటు రాజస్థాన్ లో ఒక టెంపుల్కి వెళ్తే, సరస్వతి టెంపుల్కి వెళ్తే ఆయన ఏం చేశారు, మీరు రావద్దని అడ్డుకున్నారు. ఆయన గుడిమెట్ల మీద కూర్చోబెట్టి పూజ చేసుకున్నాడు ఆయన. సేమ్ టైము ద్రౌపది ముర్ము గారు ఆమెను కూడా అవమానించారు. మొన్నటికి మొన్న మీరు చూస్తే ప్రసాద్ ఎంపీ గారు ఎక్కడ అయోధ్యలో, ఈ మధ్య కాలంలో అయోధ్యలో రామాలయంలో జరిగినటువంటి ఒక తంతు ఆయనను పిలవలేదు, ఆహ్వానించలేదు, ప్రోటోకాల్ పాటించలేదు. వాళ్ళు ఒక ఎంపీ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకు పిలవలేదు అంటే ఇది దారుణమైన వివక్షే. కాబట్టి ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని అమలుపరిచే దాంట్లో ముందు వరుసలో ఉన్నటువంటి ప్రధాన పౌరులకి అంటరానితనం వెంటాడుతుంది అంటే కులం లేదని ఎట్లా చెప్పగలమమ్మా? కులం లేదు అని చెప్పట్లేదు, కులం లేదు అని చెప్పట్లేదు, ఇప్పటికీ కుల వివక్ష లేదు అని కూడా అనట్లేదు. సో అప్పుడు మీ పోరాటం ఆ వివక్ష పైన ఉండాలి కానీ వ్యక్తులపై కాదు కదా. దాన్ని వాళ్ళ హావభావాలను, వాళ్ళు వేసుకునే బట్టలను, పందికొక్కులను సంబోధిస్తూ ఈ పరుష పదజాలం ఇది మాట్లాడడం, ఇది రాయడం, ఇది పాడడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? మీ పోరాటం వివక్ష పైన, వ్యక్తుల పైన? అమ్మా, చండాలుడు అన్నారు, అంటరాని వాళ్ళు అన్నారు, ముట్రాని వాళ్ళు అన్నారు, వందల వేల సంవత్సరాలు ఊరికి బయట పెట్టి ముడ్డికి మొలతాడుకు చీపురు కట్టారు. ఎన్ని దారుణమైన హింసలు అనుభవించారమ్మా దళితులు, శూద్రులు. ఎంత దారుణమైన ఒక సిస్టమ్ ని ఏర్పాటు చేసి ఒక తరాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళని ఎవరు క్షమిస్తారమ్మా? మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, ఇప్పటికి కూడా విద్యావంతులైనటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో వాళ్ళకు రూమ్ రెంట్స్ ఇవ్వటం లేదు. మొన్నటికి మొన్న కరీంనగర్ లో ఒక బోర్డు పెట్టారు, ఎస్సీ ఎస్టీలకు మేము రూమ్ ఇవ్వమని. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? చెప్పండి అమ్మా. ఒక హట్ చేసేటువంటి హక్కు ఎవరికి? ఒక సిస్టమ్ ను డెవలప్ చేసి పెట్టి మేము బాగానే ఉన్నాం, మేము పాటించడం లేదంటే ఆ సిస్టమ్ ని ఎవరు బ్రేక్ చేయాలి మరి చెప్పండి? కాబట్టి కడుపు మండినటువంటి వాడు ఖచ్చితంగానే కళాకారులుగా ఈ సమాజం మారాలనుకున్నప్పుడు కళాకారులుగా వాళ్ళు ఖచ్చితంగానే పాటలు పాడతారు, వ్యంగ్యంగా పాడతారు, రకరకాల వాళ్ళ రైట్ కూడా, వాళ్ళ హక్కు కూడా. దానికి మేము హట్ అయ్యామంటే దానికి మేము బాధ్యులం కాదు, 100% బాధ్యులం కాదు. నీ విధానాన్ని మార్చుకోవాలి. నేను బ్రాహ్మణులు అంటే అందరిని అనటం లేదు, ఇలా విధానాల మీదనే నేను నా తిరుగుబాటు లేదా మా తిరుగుబాటు. ఇప్పుడు చాలా మంది ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి సనాతన కుటుంబాల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకున్నారు, ఉద్యమాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళని మేము అనలేదే. మహాకవి శ్రీశ్రీ ఉన్నాడు, శ్రీశ్రీ నేను ఆయన వీళ్ళనామలో రాసుకున్నాడు, నేను చనిపోతే నా కర్మకాండాలు చేయకండి, నా జీవితాంతం కూడా నేను మతము మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా నేను పోరాటం చేశాను, దయచేసి నాకు ఇది కర్మకాండాలు చెయ్యొద్దని చెప్పాడు. మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగునన్నాడు గురజాడ అప్పారావు. అయినా మతాలన్నీ కూడా అజ్ఞానంతో మూఢనమ్మకంతో ఉన్నాయి కనుక
మతాలన్నీ సమసిపోతాయి, జ్ఞానం మాత్రమే నిలుస్తుంది అన్నాడు. దేశం అంటే మట్టి కాదని మనుషులు అన్నాడు. కాబట్టి ఇక్కడ మేము మానవతావాదులుగా, మనిషిని మనిషి గౌరవించే వాళ్ళుగా, సమాజం మారాలని కోరుకునేటువంటి వాళ్ళుగా మేము అది ఎట్లా మారుతుంది, ఏ విధంగా మారుతుంది అనే ఒక మానసిక ఒత్తిళ్లలో కళాకారులుగా స్టేజీలెక్కి పాటలు పాడుతున్న క్రమంలో ఆ మాటలు తరచుగా వస్తాయి. సో ఆల్రెడీ ఇప్పటికే మీ మీద స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? కేసులు పెడితే పోతామమ్మా, ఏముంటది. ఓకే, వాటికి భయపడి ముచ్చట్లేదు. సో ఇదే పరుష పదజాలంతో రాబోయే పాటలు కూడా రాసి పాడతారా? లేదు అని అంటే ఇలా 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 రాయడం వల్ల, ఇలా పాడడం వల్ల కొందరిని తక్కువ చేయడమో, కించపరచడమో, డిస్క్రిమినేట్ చేయడమో తప్పు అని భావించి ఇలాంటి పరుష పదజాలాలు కాకుండా? లేదమ్మా, ఇప్పుడు అట్లెందుకు అంటామమ్మా, మేము అంతా అది కాదమ్మా. మేము ఖచ్చితంగా హ్యూమనిస్టులం, మనిషిని గౌరవించే వాళ్ళం. మేము ఫెమినిస్టులము, స్త్రీలను గౌరవించే వాళ్ళం. ఈ సమాజం మార్పు వైపు మా వంతు భాగస్వామ్యంగా మేము అడుగులేసి ముందుకెళ్తామే తప్ప మేము అర్రర్స్ కాదు. మీరు ఈ మధ్య టీవీలలో కూడా వాళ్ళు ఎట్లా అరిశారు, భయంకరంగా అరిసి గోళ్ళలు చేశారు. నేను అట్లా చేయను, నాకు అది సాధ్యం అది కాదు. అది మా పని కాదు. సమాజం మార్పు కావాలి, అందరం మనుషులమే, కలిసి జీవించాలి. అందరం ఒకే చోటున్న మనం కులం పేరుతో విడిపోతే, తన్నుకొని చేస్తే అభివృద్ధి ఎట్లా సాధ్యపడుతుంది? ఒకే కుటుంబంలో సయోధ్య లేకపోతే కుటుంబ వ్యవస్థ ఉంటుందా? అట్లా అనుకున్నప్పుడు సమాజం ఎట్లా ఉంటుంది? అంటే సమాజంలో మీ తాతగారు ముత్తాతల దగ్గర నుంచి ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పటికి ఏమీ మారలేదంటారా మీరు? ఇది కాదమ్మా, అవి కాలాలు మారినాయి, మనిషి మారలేదు అమ్మా. ఇప్పుడు సమాజం ఎట్లుంది అంటే సాంకేతికంగా ఈరోజు ఒకప్పుడు కాలినడక నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఆడ తర్వాత ఎడ్ల బండ్లు వచ్చాయి. ఆడ తర్వాత మనకు తెలిసే సాంకేతికంగా ఎంత ప్రగతిని, ఇప్పటికి రాకెట్ వరకు కూడా రాగలిగాం. అంతరిక్ష రహస్యాలని పటాపంచలు చేయగలుగుతున్నాం. ప్రపంచాన్ని అంతా కూడా ఒక కుగ్రామంగా ఈ రోజు మనం చూడగలుగుతున్నాం. సమాచార విప్లవం చాలా గొప్పగా వచ్చింది, సాంకేతిక విప్లవం. కానీ సామాజిక మార్పు ఒక అడుగు కూడా, సామాజికంగా ఈ దేశం ఒక అడుగు కూడా ముందుకేయలేని కులము మతము అనే ఒక మానసిక జాడ్యంలో మగ్గుతుందమ్మా. అది తప్పని చెప్తున్నాం. కాదు సారీ గారు, ఒక్క మాట. ఇప్పుడు మీరు చెబుతున్నా, లేకపోతే మీరు బాధపడుతున్న ఆ కుల వివక్ష సంపూర్ణంగా నాశనం అయిపోయింది అని అయితే, లేకపోతే సంపూర్ణంగా సమసిపోయింది అని అయితే అనడం లేదు. కానీ ఆడవారు కేవలం వంటింటికి మాత్రమే పరిమితమైన రోజుల నుంచి మీరు చెప్పిన అంతరిక్షం, రాకెట్ వరకు వెళ్ళే పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నాయంటే మెయిన్ ముందు వరుసలో ఉండేది ఆడవాళ్లే. ఈరోజు ఏ రంగంలో ఆడవాళ్ళు తమ ప్రతిభను చూపించట్లేదు. అంతెందుకు, ఇంతకుముందు మగవారు ఇలా బయట కనపడుతున్నారంటే ఏ తలుపు వెనకాలో ముఖం చూపించకుండానో మాట్లాడే దగ్గర ఆడవాళ్ళు ఉండేవారు. ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నించే స్థితిలో ఇక్కడ కూర్చుని ఉన్నాను. అంటే ఎక్కడా సమాజంలో మార్పు రావట్లేదా? అయితే అది మనం బయటకు కనపడుతున్నాము. ఆడపిల్లలు చాలా దారుణమైన వివక్ష నేటికి కూడా ఎదుర్కొంటున్నారు. హత్యలు, అత్యాచారాలు, ప్రత్యేక చట్టాలు వచ్చిన ఆడపిల్లల్ని రక్షించలేని పరిస్థితి దేశంలో ఉంది. ఎంతగా రక్షించలేని పరిస్థితి అంటే ఈ రోజు కొన్ని సామాజిక వర్గాలలో ఆడపిల్లలే లేనటువంటి పరిస్థితికి నెట్టివేయబడ్డాం. ఈ దారుణమైన విపత్తు ఎందుకు జరిగింది అంటే, గతంలో స్త్రీలంటే బానిసలుగానే చూసాయి మత గ్రంథాలన్నీ. స్త్రీ స్వేచ్ఛ గురించి ఏ మత గ్రంథం మాట్లాడదు, మాటలు చెప్తారంతే. మీరు మనుస్మృతి మనధర్మ శాస్త్రంలో స్త్రీలు జన్మతా బానిసలు, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో స్వేచ్ఛనివ్వకూడదు. పుట్టినప్పుడు తండ్రి ఆధీనంలో, యుక్త వయసులో భర్త ఆధీనంలో, వృద్ధాప్యంలో కొడుకుల ఆధీనంలో ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో స్వేచ్ఛనివ్వకూడదని మనుస్మృతి చెప్పింది. బైబిల్ కూడా ఏం చెప్పింది అంటే, పురుషుడికి తలపాకై ఉన్నాడు, దేవుడు ఈ ప్రపంచానికి తలపాకై ఉన్నాడు, స్త్రీకి పురుషుడు తలపాకై ఉన్నాడు, కానీ ప్రతి స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి అని చెప్పింది. అంతేకాకుండా ఆదికాండం 1వ అధ్యాయంలో యెహోవా ఆయన ఎట్లుంటాడో తెలియదు కానీ, యెహోవా ఏదేని తోటను రెడీ చేసి దాంట్లో ఆదాముని తయారు చేసి పెడతాడు. మగపిల్లగారిని ఒక్కడనే తయారు చేసి పెడతాడు. పాపం ఆయన నలతగా తిరుగుతుంటే ఈయనకు బాధేసి ఈయన ఒక ఆడపిల్ల కావాలి అని ఆలోచన వచ్చిందట. ఆదామును పడుకోబెట్టి అతని పక్కటెముక నుంచి ఈవాని ఆడపిల్లని తీశాడని చెప్పారు. అంటే పురుషుల్లో ఒక భాగం స్త్రీ అని చెప్పిందే తప్ప స్త్రీ పురుషులు సమానం అని చెప్పలేదు.
కాబట్టి మతం ఏ కాలమైనా ఒక ప్రోగ్రెస్ అంటే అభివృద్ధిని కోరుకోదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే సైన్స్ శాస్త్రీయత ఇంత అభివృద్ధి చెందినటువంటి క్రమంలో ఒక సమకాలీన సమాజంలో బతుకుతున్న ప్రజలు సైంటిఫిక్ గా హేతుబద్ధంగా ఆలోచించాలి. దాని నుంచి మంచి ఉద్భవిస్తుంది, మనిషిని ప్రేమించే గౌరవించే సమాజం వస్తుంది. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ విశ్వ రహస్యాలు మనకు తెలుస్తాయి, బతుకు అర్థం తెలుస్తుంది, మనుషులుగా మానవత్వంగా మనం జీవించే అవకాశం ఉంటుంది. సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? మీరు మీరు మాట్లాడిన నేను మాటలు, మీరు ఈ రాసిన దేశంలో పదాలు కరెక్టే అంటారు. ఇక ముందు కూడా ఇలానే రాస్తాను, ఇలానే పాడతాను అంటారు. మేము ఈ ఈ ఈ సమాజం జాగృతి అయ్యేంత వరకు, చైతన్యవంతం అయ్యే వరకు, ప్రజలు ఆలోచించేంత వరకు, నేనే కాదు వారసులుగా మా వెనక వచ్చేటువంటి పిల్లలు వారసత్వంగా మేము ఈ భావజాలాన్ని అందిస్తాం. ఈ మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, సాంఘిక దురాచారాలు, మతం పేరుతో ఆధిపత్యము, మతం పేరుతో దోపిడీ కొనసాగినంత కాలం మేము ఖచ్చితంగానే పెరియారు, అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాల్లో ముందుకెళ్తాం. ప్రధానంగా భారత రాజ్యాంగానికి లోబడి మేము ఖచ్చితంగా సమాజాన్ని ఎడ్యుకేట్ చేస్తాం. ఈ సమాజాన్ని ఒక విజ్ఞాన సమాజంగా తీర్చిదిద్దే లక్ష్యంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫైనల్ గా చెప్పండి, మీ పోరాటం ఏదైతే మీరు చెప్తున్నారో వివక్ష ఉంది అని, ఆ వివక్ష పైన వ్యక్తుల పైన కాదు, వ్యక్తులు చేస్తున్నటువంటి వివక్ష. ఇప్పుడు మేము కూడా ఏం చెప్తున్నామంటే మీరు ఉద్యోగాలు చేసుకోండి, మాకు తెలివి బుద్ధి జ్ఞానం ఉంది, అందరిలో మేమే అగ్రగణ్యులమని చెప్తున్నా, మీరు ఎందుకు బెగ్గింగ్ చేస్తున్నారా అని నేను అడుగుతున్నా. నేనేం చెప్తానంటే ఒక తిండికి లేక నిరాశలైనటువంటి వాళ్ళు బెగ్గింగ్ చేస్తారు, అది మనం వాళ్ళకి సహాయం కూడా చేస్తాం. వికలాంగులు కానీ వాళ్ళు కానీ సంపూర్ణ ఆరోగ్యంతో తెలివి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు స్వాభిమానంతో బతకాలి, గౌరవంతో బతకాలి. అది మీ తరాలకు కూడా అది మంచిది కాదు. కాబట్టి కష్టపడి చెమటోడ్చి బతికే విలువ చాలా గొప్పది. అందుకనే ఈ దేశంలో ఎవరు గౌరవించబడాలంటే శ్రామికులే గౌరవించబడాలి. శ్రామికులకే వాళ్ళదే నిజమైన చరిత్ర, కూర్చొని తినే వాళ్ళది కాదు. కాబట్టి నేనేం చెప్తున్నా మతబోధకులందరికీ కూడా, మీరు ప్రజల్ని మోసం చేయకుండా, ఇది ఉన్నతమైన జీవితం కాబట్టి మీరు ప్రజల్ని మోసం చేయకుండా, మతం పేరుతో వాటితో మోసం చేయకుండా, దేశోభాగాల పేరుతో ప్రజల జేబులు కొట్టకుండా మీరు కష్టపడి బతకండి. మీ పిల్లలకు ఆదర్శంగా ఉంటారు, మీ పిల్లల్ని గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది. మీరు మతం పేరుతో ప్రజల దగ్గర ఈజీగా డబ్బులు కాజేస్తే రేపటి సమాజం మిమ్మల్ని క్షమించదని సందర్భంగా తెలియజేస్తే, స్వాభిమానంతో గౌరవంతో ప్రతి మనిషి జీవించాలి అనుకున్నప్పుడు చెమటోడ్చి పనిచేసి బతకాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి సారయ్య గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.